ఊరు చుట్టూ చెరువులు, వాగులతో ఉండే ఆ ఊరు త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుందంటే నమ్ముతారా? అవును, ఇది వాస్తవం. అలాంటి ఊరు రాష్ట్రానికి ఏ చివరో మారుమూల గ్రామం అయి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు మళ్ళీ పొరబడ్డట్టే. ఎందుకంటే అది పల్నాడు జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఆ ఊరి పేరు కేతముక్కల అగ్రహారం. గతంలో ఈ గ్రామం ఫ్యాక్షన్ గ్రామంగా పోలీస్ రికార్డుల్లో చాలా కాలం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాలక్రమేణా ఫ్యాక్షన్ అంతరించినప్పటికీ ఇక్కడ స్థానిక నాయకత్వం కొంత రాజకీయాలకు దూరంగా ఉండడంతో హైదరాబాదులో వ్యాపారాల కోసం సెటిల్ అయిన బ్యాచ్ కళ్ళు ఈ ఊరిపై పడ్డాయి. వీళ్ళు గ్రామంలో 2 వర్గాలకు నాయకులుగా చలామణి అవుతూ గ్రామంలో నాయకులుగా చెప్పుకొని పెత్తనం వెలగబట్టారు తప్ప గ్రామస్తుల తాగునీటి అవసరాల కోసం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామంలో గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. కేతముక్కల అగ్రహారం పంపులు కత్తి బాగు చేయండి. ఆ నీళ్లు వేసవకాలంలో ఈ పంపులు అయితే నీళ్లు చెడిపోయినాయి. పంపులు గవర్నమెంట్ పంపులు అయితేనో అవి రావట్లేదు. అధికారులు పట్టించుకొని కత్తి బాగు చేయండి. పంపులు మరీ ఆగమంగా ఉన్నాయి. గతంలో వేసిన పంచాయతీ బోర్లు అవసాన దశకు చేరుకొని గ్రామ అవసరాలు తీర్చలేని స్థితికి చేరుకోగా ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన వాటర్ స్కీమ్ ఎందుకు పనికి రాకుండా విక్రిస్తోంది. ఏప్రిల్ 2 వరకు ఉన్న పంచాయతీ బాడీ కూడా ప్రస్తుతం రద్దు కావడంతో కొత్తగా వచ్చే ప్రత్యేక అధికారుల ద్వారా అయినా తమ కనీస అవసరమైన తాగునీరు అందించాలని గ్రామస్తులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వేడుకుంటున్నారు. మాది కేతముక్కల అగ్రహారం అండి, ఎస్సీ కాలనీ. ఇక్కడ ట్యాపులు బిగించారు గవర్నమెంట్ ద్వారాగా, అవి పాడైపోయి అది నిర్లక్ష్యం చేశారు. అవి ఈ గవర్నమెంట్ పంపులు కూడా కొంచెం రిపేర్ చేయించండి, ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళకి ఎండాకాలం వచ్చేలకే నీళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని దయచేసి పట్టించుకోమని గవర్నమెంట్ వారిని అధికారులని మనం చేస్తున్నాం.